శంకర్ హాల్లో కూర్చొని ఉంటాడు. అంతలో శంకర్ తమ్ముళ్ళు వచ్చి ఆ రాకేష్ ఎక్కడున్నాడో తెలిసిందన్నయ్య అని శంకర్ పెద్ద తమ్ముడు అంటూ, మన ఫ్యాక్టరీ వర్కర్స్ రాకేష్ కోసం వెతుకుతున్నారు కదా, వాళ్ళలో ఒకరికి సిటీ అవుట్స్కట్స్లో కనిపించాడట అని శంకర్తో తమ్ముడు చెప్తాడు. శంకర్ కారులో బయలుదేరతాడు. కట్ చేస్తే రౌడీలు రాకేష్ దగ్గరికి వచ్చి, మీరు ఇక్కడ ఉన్న విషయం ఆ శంకర్ తమ్ముళ్ళకి లీక్ అయ్యేలా చేశాం. ఆల్రెడీ అతడు ఆ ప్లేస్కి బయలుదేరే ఉంటాడు అని రాకేష్తో రౌడీ అంటాడు. వెంటనే రాకేష్, వర్ధన్ కుటుంబం పతనం అవ్వాలంటే అది వాడి చావుతోనే మొదలవ్వాలి అని రాకేష్ కోపంతో అంటాడు. ఇక ఒక రౌడీ రోడ్డు వైపు చూస్తూ, అన్న శంకర్ వస్తున్నాడు అని రౌడీ రాకేష్తో చెప్తాడు. అఘోరా రాకేష్కు చెప్పిన మాటలు, నీ లక్ష్యానికి అడ్డుగా ఉన్న ఆ ప్రాణం నీ చేతుల్లోనే పోవచ్చు అని అఘోరా చెప్పిన మాటలు రాకేష్ గుర్తు తెచ్చుకుంటూ చాలా నవ్వుకుంటాడు. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.